ఉంది. ఎప్పటి వరకైతే జీవిస్తారో అప్పటి వరకు చదవాలి మరియు చదివించాలి. సంతోషానికి పదవికి ఆధారం చదువు. డీప్గా ఉంది, అర్థం చేసుకుంటే అవగాహన అవుతుంది. ప్రశ్న: సేవా సఫలత కోసం ఏ ముఖ్యమైన గుణం కావాలి? సహనశీలత గుణం. ప్రతి విషయంలోనూ సహనశీలులుగా అయ్యి పరస్పరం సంఘటనను దృఢంగా చేసుకొని సేవ చేయండి. భాషణ మొదలైన కార్యక్రమాలను తీసుకురండి. మనుష్యులను నిద్ర నుండి మేల్కొల్పేందుకు అనేక విధానాలను కనుగొంటారు. భాగ్యవంతులుగా అయ్యే ఆత్మలు చదువును కూడా ఎంతో ఆసక్తిగా చదువుతారు. బాబా అంటున్నారు, సహనశీలత గుణం అతి అవసరం. సహనశీలత ద్వారానే సంఘటనను దృఢంగా చేసుకోగలరు. అప్పుడే సేవ జరుగుతుంది. భాషణం మొదలైన కార్యక్రమాలను తీసుకొని రండి. మనుష్యులను నిద్ర నుండి మేల్కొల్పేందుకు అనేక విధానాలను అలాంటి వాళ్ళు కనుక్కుంటూ ఉంటారు. భాగ్యవంతులుగా అయ్యే పిల్లలు చదువును కూడా ఎంతో ఆసక్తిగా చదువుతారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది పాట. మనం ఆ మార్గం పైననే నడవాలి. ఏ మార్గంలో అయితే ముళ్ళు అనేకమైనటువంటి విఘ్నాలు వస్తాయి, కింద పడడము సంభాలన చేసుకోవడము అవసరం, ఆ మార్గంలోనే నడవాలి. సారం: సమయం కేటాయించి ఏకాంతంలో మీతో మీరు మాట్లాడుకుంటూ స్వయాన్ని ఉత్సాహంలోకి తీసుకురావాలి. సమయాన్ని కేటాయించి ఏకాంతంలో మీతో మీరు మాట్లాడుకుంటూ స్వయాన్ని ఉత్సాహంలోకి తీసుకురావాలి. మీ సమానంగా తయారు చేసే సేవతో పాటు సాక్షిగా అయ్యి ప్రతి ఒక్కరి పాత్రను చూసే అభ్యాసం కూడా చేయాలి. మీ సమానంగా తయారు చేసే సేవతో పాటు సాక్షిగా అయ్యి ప్రతి ఒక్కరి పాత్రను చూసే అభ్యాసం కూడా చేయాలి. సెకండ్ పాయింట్: తండ్రిని స్మృతి చేస్తూ స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. నేను సందేశకునిగా అయ్యానా? ఎంతమందిని నా సమానంగా తయారు చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. వరదానం: శ్రేష్ఠ పురుషార్థం ద్వారా ఫైనల్ రిజల్ట్లో ఫస్ట్ నంబర్ని తీసుకునే ఎగిరే పక్షిగా కండి. శ్రేష్ఠ పురుషార్థం ద్వారా ఫైనల్ రిజల్ట్లో ఫస్ట్ నంబర్ని తీసుకునే ఎగిరే పక్షిగా కండి. స్లోగన్: వృత్తి ద్వారా వాయుమండలమును శక్తిశాలిగా తయారు చేయడమే చివరి పురుషార్థము లేదా చివరి సేవ.